ఇదిగోండి, ఇవాళ నేతి బీరకాయల పచ్చడి చేసుకుందాం. కొంచెం జలుబు చేసి గొంతు బాగోలేదు, అందుకని ఇవాళ నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయ పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసండి. అందరూ వీటిని చూసి అబ్బా ఏం బాగున్నాయి అని చెప్పిపోతారు, కానీ చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి చేసుకుందాం. నేను గిన్నె పెట్టుకొని, ఇదిగోండి 3 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు, ఇదిగో నేతి బీరకాయలు 1 కప్పు, 3 స్పూన్లు ఆయిల్ బాగా వేసుకుందాం. బాగా ఎగరేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటే నిజంగా అండి బాగా జలుబు చేసి జ్వరం తగిలిందండి. కమ్మగా ఉంటుందని ఈ పచ్చడి చేసుకుంటున్నాను. ఇంకొకసారి ఎగరేసుకుందాం. మనం పెట్టి ఆమెకునే వదిలేవాకండి. బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా. పచ్చడి ఇదిగో చింతపండు కొంచెం అంటే కొంచెం వేసానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఎంత అండి, కొంచెం రవ్వ అంతా. మళ్ళీ ఒకసారి వేరటి పెట్టి తిప్పేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి. నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను, కొంచెం కళ్ళుప్పు. దాన్ని కూడా ఒకసారి తిప్పుకుందాం. స్టవ్ ఆపేసుకుందామండి. వేగింది. జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొన్ని చిన్నులపాయ రెబ్బలు 3 వేసానండి. ఇంకా దాంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు మొత్తం దీంట్లో తీసేసుకున్నానండి. నీరు చూసుకుందాం. ఇంకా చాలండి. ఇంకా మనం పచ్చడి అది వేసేద్దాం. బీరకాయ ముక్కలు వీటిని ఒక్కసారి అలా తిప్పి తీసేద్దాం. ఓకేనండి. ఇదిగో మెదిగిపోయింది చూసారా పచ్చడి, చాలా బాగుంటుంది. దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం అండి. నేతి బీరకాయ పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరికి వేస్తా. ఈ జలుబు తగ్గటానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో. ఓకేనండి. చాలా బాగుంది. కొంచెం టేస్ట్ చూడమని చూస్తాను, ఎందుకంటే బాగా నోరు ఒక రకంగా ఉందండి. జలుబు చేసి అసలు బాగోలేదు. ఓకేనండి, అన్నీ సరిపోయినాయి. బాగుందండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.